నేను హాస్పిటల్‌కి వెళ్ళింటిని. అప్పుడు డాక్టర్ అన్నారనమాట, "మీరు వెయిట్ లాస్ అవ్వాలి. సో, ఫుడ్ కంట్రోల్ చేయాలి మీరు. ఓవర్ వెయిట్ అయ్యుండారు. మీరు ప్రెగ్నెన్సీ కన్నా ముందు ఎంత వెయిట్ ఉన్నారో అంత వెయిట్ రావాలి ఇప్పుడు" అన్నారు. నేనైతే ప్రెగ్నెన్సీ కన్నా ముందు 52, 51 అంతే. ఇంకా 55 క్రాస్ అవ్వలేదు. ఇప్పుడైతే నియర్ 65 అంత ఉన్నాను. సో, 10 కేజీస్ నియర్ 10, 15 కేజీస్ తగ్గాలి. సో, డయట్ చేద్దామని చెప్పేసి అన్నీ తీసుకొచ్చాము. డాక్టర్ చెప్పారు. నేను అడిగాను, "వన్ టైమ్ ఫుడ్ వదిలేస్తే సన్నగవ్వరా మ్యామ్" అని చెప్తే వాళ్ళు, "ఇంకా గ్యాస్ట్రిక్ ఫామ్ అయితుంది. అది మన బాడీలో ఇన్సులిన్ ఉంటుంది. ఇన్సులిన్ రిలీజ్ అవ్వాలి. మనం ఏమన్నా భోజనం చేయకపోతే కార్టిజాల్ రిలీజ్ అయితుంది. ఆ కార్టిజాల్ వచ్చేసి మనకి లైక్ ఫ్యాట్ అనేది లావ్ చేసేస్తుంది మన బాడీని" అని చెప్పారు. సో, మీరు ఏం చేయండి అంటే ఒక టైం ఫుడ్ తింటారు కదా, అందులో సలాడు అండ్ వెజిటేబుల్స్, ఈ కర్రీ కొంచెము, రైస్ కొంచెం తినండి. ఇంకా వన్ టైం తినే దాంట్లో వచ్చేసి చపాతీ, పల్య అలా తినండి అని చెప్పారు. ప్రతి టైం భోజనం చేసేటప్పుడు కూడా అన్ని వెజిటేబుల్స్ మిక్స్ ఉండాలి. ఏమే కానీ ఇప్పుడు ఉప్మా చేసినా కానీ అందులో వెజిటేబుల్ వేసి తినండి. రొట్టి చేసినా కానీ దాంట్లో క్యారెట్ ఇవన్నీ వేసి తినండి. అంతా హెల్తీగా ఉంటుంది, ఆకుకూరలు అన్నీ అని చెప్పారు. అండ్ డైలీ వన్ టైం ఫ్రూట్స్ కంపల్సరీగా తినాలి మీరు అని చెప్పారు. సో, ఇవన్నీ తీసుకొచ్చాము. ఫ్రూట్ మార్కెట్‌కి వెళ్ళి ఎంత కాస్ట్‌లీ ఉన్నాయంటే బాబోయ్ అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఇవన్నీ తిని పెరగలే కాబట్టి. తిన్నాము ఎప్పుడో, తినాలి అంటే తిన్నాం అంతే. డయట్ లాగా డైలీ ఇదే రొటీన్ అని తినలేదు. బిస్కెట్, చాక్లెట్ తిన్నంత ఇవి తినలే కదా! ఇప్పుడు ఇవి కొనాలంటే పీక్స్‌లోకి వెళ్తుంది. అండ్ డేట్స్ తెచ్చాను. షుగర్ వాడకూడదు అస్సలు. 1 మంత్ వాడకూడదు అని డిసైడ్ అయ్యాము. సో, మా బుజ్జిగానికి అంతే. బాయ్ బాయ్.